హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాండర్బర్. సో ఫ్రెండ్స్, 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఇవాళ వచ్చేసి డే 5 అనమాట. సో ఆఫీస్ నుంచి అయితే వచ్చేసాను, ఇంకా ఫ్రెష్ అప్ అయితే అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను స్టవ్ పైన. సో అదైతే మనం అయితే తాగేసి ఇంకా మనం వచ్చేసి జిమ్ కి అయితే స్టార్ట్ అయితే అయిపోతాం. ఏంటి జిమ్ అని చెప్పి బయట తిరుగుతున్నా అనుకుంటున్నారా? సో సండే కదా, ఇవాళ జిమ్ అయితే క్లోజ్ ఉండే. సో అందుకే నార్మల్గా బయట వాకింగ్ చేద్దామని అయితే వచ్చాను. సో మా ఇంటి దగ్గరలోనే ఒక మంచి ప్లేస్ అయితే ఉంటుందన్నమాట వాకింగ్ చేయడానికి. సో చాలామంది అయితే అక్కడే వాకింగ్ అయితే చేస్తుంటారు మార్నింగ్ టైమ్స్. మేము కూడా ఇంతకుముందు చేసేవాళ్ళము. సో మళ్ళీ ఆపేసాను, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే చేశాను అనమాట వాకింగ్ చేయడం. సో ప్లేస్ అయితే చాలా బాగుంటుంది గైస్. అండ్ పొద్దున్నే వాకింగ్ అంటే ఆ నేచర్లో చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. క్లైమేట్ కూడా చాలా బాగుండే. సో ఎక్కువ చల్లగా కూడా లేకుండే, కానీ బాగుండే. అండ్ దాంతోపాటు నార్మల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అవి కూడా అయితే కొన్ని అయితే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే జిమ్కి అయితే వెళ్ళలేదు కదా, మనకైతే అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించదు. కానీ వాకింగ్ అయితే 1 hour అయితే చేసి నార్మల్ ఎక్సర్సైజ్ అయితే చేసేసాను. సో ఫ్రెండ్స్, ఇవాళ జిమ్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే జిమ్ అయితే క్లోజ్ అయితే ఉండే అనమాట. సండే కదా, సో క్లోజ్ అయితే ఉంది. నేను వచ్చేసి వాకింగ్కి అయితే వెళ్ళాను అనమాట, మీరు చూసారు కదా. సో వాకింగ్ అయితే చేసేసి వచ్చాను ఇంటికి. సో గ్రీన్ టీ తాగేసి ఒక 5 minutes అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నేను వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే మీకు అయితే చూపించేస్తాను. సేమ్ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఏవైతే ఇంతకుముందు తిన్నానో సేమ్ అదే అనమాట. సేమ్ అదే బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపించేస్తాను. సో ఇంకా తినేసి వెళ్ళేసి అయితే పడుకుందాము, ఎందుకంటే మళ్ళీ మనకి ఈవినింగ్ అయితే ఆఫీస్ ఉంది కదా. సో వెళ్ళైతే పడుకుందాం. మళ్ళీ లేచిన తర్వాత నేను వచ్చేసి నా లంచ్ ఏం చేస్తున్నాను నేను చూపించేస్తాను. అండ్ గైస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. నా వైఫ్ వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేస్తుంది అనమాట. సో ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ అయితే చేయం గైస్, ఆయిల్ కూడా చాలా తగ్గించేసాము. సో ఇలానే చేసుకుంటే మనకు చాలా మంచిదన్నమాట. సో ఆయిల్ కూడా ఒక స్పూన్ లేదా 1.5 స్పూన్ అంతే అనమాట యూజ్ చేసేది. సో అలా యూజ్ చేసి చేసుకుంటే మనకు చాలా హెల్తీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నా లంచ్ అయితే చూపించేస్తున్నాను మీకు. వచ్చేసి రొట్టె, ఇది ఆకుకూర ఎగ్ బుర్జీ అనమాట. ఇది నా లంచ్. హాయ్ ఫ్రెండ్స్, సో ఆఫీస్కి అయితే రెడీ అయితే అయిపోయాను. ఇంకా నా డిన్నర్ అయితే ఏమైతే తీసుకోబోతున్నానో మీకు అయితే చూపించేస్తాను ఇప్పుడు. సో 2 చపాతీ, ఆకుకూర గుడ్డు బుర్జీ, ఇదే అనమాట నా డిన్నర్. అండ్ గైస్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి గైస్. అండ్ అలాగే షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇలానే సపోర్ట్ అయితే చేస్తుండండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.